హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, అడ్వకేట్ డాక్టర్ సుభాషిణి గారు మనతోని ఉన్నారు. న్యాయపరమైన చట్టపరమైన సందేహాలు మేడం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? భర్త డైవర్స్ కేసు పెట్టొచ్చా? పెడితే గెలుస్తాడా? చాలా సింపుల్ గా అడిగినట్టు అడిగేశారు. గెలవచ్చు. దేర్ ఆర్ నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్. ఏమనంటే భార్య ఏ విధంగా అతనితో ఉంటుంది, మ్యారేజ్ ఇప్పుడు దాని యొక్క కంటెంట్స్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏ విధంగా కోర్టులో వేసుకోవాలి. ఇప్పుడు దీనికి దేర్ ఇస్ నో అదర్ రెమెడీ. భర్తకు భార్య మీద ఇంట్రెస్ట్ లేదు, భార్య తనతో ఉండట్లేదు, కొన్ని సంవత్సరాలు ఉండట్లేదు, ఊరికే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది, నేను ఉండనని చెప్తుంది, ఆమె తిడుతుంది కూడా, అబ్యూజింగ్ చేస్తుంది. అరే నీకు చేత కదలే, నువ్వు నాకు డైవర్స్ ఇవ్వరా, ఏం సంగతి అని ఈ విధంగామైన మాటలు చెప్తుంటే కూడా నువ్వు వినకుండా నా భార్య నాకు కావాలని నువ్వు వెంబడిపడ్డావో, ఏదో చేసినావు, తెచ్చుకుందామని ట్రై చేసినావు, చేయలేదు. దీనికి నేను ఎందుకు ఒక కారణం చెప్తానంటే, కొన్ని కేసెస్ ఉన్నాయి. 5-6 సంవత్సరాలు కలిసే ఉండరు, వెళ్ళిపోతుంది. 5-6 సంవత్సరాల నుంచి ఫోన్లో మాట్లాడి రామ్మ అని హస్బెండ్ విపరీతంగా బతిలాడుతుంటాడు, కానీ రాదు. మధ్యలో ఎక్కడో ఒక దగ్గర టీ కోసం అనో, లేకుంటే పిల్లలు ఉంటే పిల్లలకి తినిపించడానికి ఏదో తీరుగా వెళ్ళి అలా జస్ట్ కలిసి రావడం జరుగుతుంది కొంతమంది. 6 సంవత్సరాల పీరియడ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే 6 సంవత్సరాలు నువ్వు కలిసి లేవు. సడన్ గా ఆమె 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు కలిసి లేని అమ్మాయి సడన్ గా ఒక రోజు జాయిన్ అవుతా అని అంటారు. జాయిన్ అవుతానంటే ఈ విల్ బి వెరీ హ్యాపీ, ఎందుకంటే నా భార్య నాతో ఉంటుంది, నేను ఇప్పటికి మంచిగా చూసుకుంటా అని అన్నాను అనుకోండి. ఆ అమ్మాయితో కలిసి ఉన్నట్టు, అమ్మాయి భర్తతో కలిసి ఉన్నట్టుగా కొంత ఒక 2 నెలలు ఉండొచ్చు, 1 నెల ఉండొచ్చు, లేకుంటే ఒక 7-8 నెలలు ఉండేది అనుకోండి. తర్వాత మళ్ళా ఆ మధ్యలో ఇంకొక ట్రిప్ వెళ్ళిపోయింది అనుకోండి. వెళ్ళిపోయినప్పుడు నీకు మళ్ళీ మనస్తాపనకి భర్త గురవుతున్నాడు. సో ఆ మనస్తాపనకి ఎప్పుడైతే గురవుతున్నారో అప్పుడు మనకు చాలా, అంటే ఈయనకు ఒక పీరియడ్, ఒక 6 years 5 years పీరియడ్ అని పోతుంది. మళ్ళీ దాన్ని కొత్తగా రివ్యూ చేసుకోవాలంటే నీకు ఎక్కడ వస్తుంది? మళ్ళీ 1 year గ్యాప్ మెయింటైన్ చేయాలి. అంటే 1 year అట్లీస్ట్ 1 year అన్నా భార్యాభర్తలు దూరం ఉన్నట్టయితే డైవర్స్ కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అన్నట్టుగా ఒక థీమ్, అండర్స్టాండింగ్ అన్నట్టు. సో దీన్ని భర్త భార్య లేదు, అతనితోని 1 year వరకు లేదు, లేకుంటే క్రిమినల్ గా, అంటే ఆమె ఇతన్ని టార్చర్ చేసిన ఒక కేసులోనైతే డబ్బులు ఇస్తేనే నువ్వు ఇంట్లోకి రావాలి, లేకుంటే ఇల్లు ఎవరిది? భర్తది, ఇంట్లోకి రావాలి, లేకుంటే లేదు అని చెప్పి డిమాండ్ చేయడం కానీ, అతన్ని రానికపోవడం కానీ. ఇంకో కేసులో ఇవన్నీ ఎట్లుంటాయంటే, భర్త అనే వ్యక్తి ఒకవేళ చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు అనుకోని, హీ విల్ బి సైలెంట్ గా కిల్లింగ్ అవుతుంటది, ఆయనకు డిప్రెస్డ్ అయిపోతుంటాడు అన్నట్టు. సో అలాంటి వ్యక్తులు కోర్టుని అప్రోచ్ అయ్యి క్రుయాలిటీ గ్రౌండ్స్ కింద వాళ్ళు వేసుకునే అవకాశాలు ఉన్నాయి. అది నిజంగా అతనికి హర్ట్ అయి ఉండి హరాస్మెంట్ కి గురైతే డెఫినెట్ గా క్రుయాలిటీ గ్రౌండ్స్ కింద వస్తారు. మామూలుగా ఉంటేనైతే ఎంటర్టైన్మెంట్ కాదు కేసు. కానీ ఒకవేళ క్రుయాలిటీ గ్రౌండ్స్ కనుక ఎక్కువ స్థాయిలలో ఉన్నంటే, భార్య వెళ్ళిపోయిందనో, లేకుంటే భార్య ఇతనితో రానని పిల్లల్ని చూపించకపోవడము, లేకుంటే డబ్బులు ఇస్తేనే మాట్లాడుతా అంటది, డబ్బులు ఇస్తేనే ఇంటికి వస్తా అంటది, లేకుంటే లేదు అనడము, ఇట్లా పలు కారణాలు ఉన్నాయి. ఆ కారణాలలో ఇవి ఫిట్ అయింది అనుకోండి, డెఫినెట్ గా హస్బెండ్ కి డైవర్స్ చేసుకునే అవకాశం ఉంటది. బలమైన సాక్ష్యాలతో కనుక ముందుకెళ్ళినట్టయితే కోర్టు ముందు తన ఒక ఉద్దేశాన్ని, అడ్వకేట్ ని పెట్టుకుంటారా లేదా తన సొంతంగా వాదించుకుంటారా లేదా అన్న ఉద్దేశాన్ని కూడా తీసుకోవాలి. ఒక అడ్వకేట్ ఉండేది ఇట్ ఈస్ బెటర్. అంటే ఒక రిప్రజెంటేషన్ అనేది హై లెవెల్లో ఉంటుంది. తాను కూడా చేసుకునొచ్చు, అనే అవకాశాలు కూడా ఫ్యామిలీ కోర్టులో ఉన్నాయి. తన సొంతంగా కూడా వాదించుకునే అమ్మాయికైనా అబ్బాయికైనా ఉంటది కాబట్టి ఆ హక్కును కూడా వాళ్ళు కోల్పోని అవసరం లేదు. సో ఏదైనా క్రుయాలిటీ గ్రౌండ్స్ లలో ఉన్న ఆ అంశాలు కనుక తీసుకున్నట్టయితే డెఫినెట్ గా వాళ్ళ హస్బెండ్ కి పూర్తిగా సంపూర్ణ హక్కు ఉంది అతను డైవర్స్ కి అప్రోచ్ కావడానికి. ఎంతసేపు ట్రై చేస్తే భార్య కావాలి అన్నప్పుడు రానప్పుడు ఇంత 1 year 2 year 3 year ఒక 8 years 9 years ఇంకెంతగానో చూస్తారు. సో దే కెన్ అప్రోచ్ ద కోర్ట్ రిలయబుల్లీ. అది నెగ్లిజెన్సీ చెయ్యొద్దు. స్టార్టింగ్ స్టేజ్ లోనే కొంచెం ముందు ఉంటే బాగుంటది. ఇప్పుడు ఉన్న జనరేషన్ కి ఇష్టం ఉండకుండా 1-2 years తర్వాత వెళ్ళిపోతున్నారు. సో లెట్ ఇట్ బి వెరీ క్లియర్ గా ఉండాలి. ఇలాంటి ఆస్పెక్ట్ లో దాచిపెట్టుకోవడం మూలాన ఎవరికి తెలియకుండా ఉండాలి అని అంటే కూడా అది మంచి పద్ధతి కాదు. సో దే విల్ బి ఇన్ లాస్, హస్బెండ్ లాస్ కండిషన్ లో ఉంటాడు కాబట్టి దాని నుంచి బయటపడి ఒక డిప్రెస్డ్ కాకుండా నేను ఒక సొల్యూషనబుల్ గా చట్టాన్ని నేను అప్రోచ్ చేయగలుగుతా అనుకుంటే డెఫినెట్ గా దే విల్ హ్యావ్ ద హస్బెండ్ హ్యాస్ ద రిలయబుల్ కెన్ ఫైల్ ద కేస్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. అదేం లేదు. అతనికి ఇంకో జడ్జిమెంట్ వస్తుందా రాదా అంటే, అతను ఎంత బాగా ఎవిడెన్స్ ఇస్తే అంత బాగా అతని దిక్కు బలంగా సాక్ష్యాలు నిలుస్తాయి కాబట్టి జడ్జిమెంట్ రావచ్చు. ఒకవేళ రాలేదని అంటే నీ సాక్ష్యాలు బలంగా లేకపోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.